వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కింది కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ వెంటనే ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆ బెయిల్ ని స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పటికే అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గారితో పాటు మరి కొంతమందికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే అంశంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఎప్పుడు అంటే కవిత గారు ముందు అరెస్ట్ అయ్యారు, తర్వాత అరవింద్ గారు అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ కి నిన్న బెయిల్ వచ్చింది, కానీ ఈడీ అధికారులు కరెంట్ దర్యాప్తులో ఉన్న కాబట్టి వెంటనే ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అంటూ వాళ్ళు హైకోర్టుకు ఆచరించడంతో హైకోర్టు స్టే విధించింది. తర్వాత ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి. కానీ నిన్న ఇచ్చిన బెయిల్ లో మాత్రం ఎవరిని సాక్ష్యాలు బెదిరించకూడదు, ఎక్కడ దేశం వదిలి పారిపోకూడదు, ₹1,00,000 పూచీకత్తు అంటూ కింది కోర్టు కేజ్రీవాల్ గారికి బెయిల్ మంజూరు చేసి కండిషన్ బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ అది. ఇప్పుడు ఈ కేసులో స్టే ఇచ్చింది కాబట్టి ఈ కేసు పక్కన పెడితే కాసేపు ఒకవేళ కింది కోర్టు బెయిల్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో ఆమె కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఈ ఈ దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇవ్వడం ఆ గ్రౌండ్స్ మీరు చూస్తే కాస్త ఏమంటారు, టచ్ అండ్ గో లాగా ఉంది. ఓకే. అంటే మనం ముందు నుంచి చెప్తున్నది ఈడీ కేసులో అంటే రెగ్యులర్ బెయిల్లలోనైతేనేమో సిఆర్పిసి కింద 3 టెస్టులు, ఏది అవును. జ్యూడిక్షన్ వదిలి పారిపోరు, సాక్షుల్ని బెదిరించారు, సాక్ష్యాల్ని తారుమారు చేయరుతో పాటు ఈడీ అఫెన్స్లకు వచ్చే వరకు ట్విన్ టెస్ట్ ప్రైమా ఫేసి ఆ వ్యక్తి ఏమంటారు ఈ ఈ అఫెన్స్ లో ప్రైమా ఫేసి ఆ వ్యక్తి ప్రమేయం లేదు. ఉమ్. ఒకవేళ బెయిల్ ఇచ్చినా ఈ వ్యక్తి ఆ అఫెన్స్ లో అంటే మళ్ళీ రిపీట్ చేయడానికి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అచ్చా. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారి బెయిల్ అప్లికేషన్ చూస్తే స్ట్రేంజ్ గా ట్విన్ టెస్ట్లు మెన్షన్ చేసింది, కానీ ఆ ఉమ్. జడ్జి గారు దానిపైన పెద్దగా డిస్కషన్ ఏం చేయలేదు, చేయకుండా రెగ్యులర్ సిఆర్పిసి దాంట్లోకి వెళ్ళిపోయి ఉమ్. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. అంటే దానికి కొన్ని గ్రౌండ్స్ ఏం రాసిందంటే ఓన్లీ అప్రూవర్ స్టేట్మెంట్ల పైనే ఉంది కేసు ఒకటి, కాబట్టి ఇతను ప్రైమా ఫేసి ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు ఈడీ. ఉమ్. రెండోది చెప్పాను కదా, కాలదోషం అంటే సమయం గడుస్తూ ఉంటే మెల్ల బెయిల్కి ఎలిజిబుల్ అవుతా ఉంటారు. అంటే ఉమ్. పర్మనెంట్ గా పెట్టుకోలేరు కదండి, ట్రయల్ మొదలు కాకముందు డిలే జరుగుతూ ఉంటే. అవును. బేసిక్ అది బేస్ చేసుకుంది. అయితే ఆవిడ ఏంటంటే కొన్ని విషయాల్లో ఆ జడ్జిమెంట్ మొదలు పెట్టడమే మొదలు పెట్టిందంటే కొన్ని వందల పేజీలు వేల పేజీల డాక్యుమెంట్లు ఫైల్ చేశారు ఇరు వర్గాలు. ఉమ్. ఇప్పుడు అవన్నీ అనవసరం, అవన్నీ చర్చించడం అనవసరం అని అంది. అయితే ఇంకా అదే ఒక గ్రౌండ్ తీసుకొని హైకోర్టుకి వెళ్ళారు. మా ఉమ్. ఆర్గ్యుమెంట్లు పూర్తిగా ఏం లేదు, మా డాక్యుమెంట్లు పూర్తిగా చూడలేదు అని. ఉమ్. ఏదేమైనా ఇంకోటి బలమైన కారణం తను దేనిపైన బేస్ చేసుకుని బెయిల్ ఇవ్వడానికంటే సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఒక అబ్జర్వేషన్ చేసింది, కేజ్రీవాల్కి ఏదైనా యాంటీసిడెంట్స్ ఉన్నాయా అని. అంటే నో యాంటీసిడెంట్స్ అని ఈడీ ఒప్పుకుంది. ఉమ్. సో యాంటీసిడెంట్స్ లేవు అని చెప్పి, మీరు అన్నట్టు కవిత గారికి వచ్చేటప్పటికి యాంటీసిడెంట్ అంటే ఇలాంటి క్రైమ్లు ముందు చేసినా చేయకపోయినా కవిత గారికి బలంగా చుట్టుకునేది మనం ముందు నుంచి అనుకుంటున్నది ఏంటంటే ఆ సెల్ ఫోన్లను డిలీట్ చేయటం. ఆ డిలీట్ అచ్చా. చేసిన దానికి రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవటం. ఉమ్. సో అక్కడ ఈ సాక్ష్యాలు తారుమారు ఒకటి చుట్టుకుంటుంది. రెండోది ఆ దాంట్లో ఎవరో సాక్షిని ప్రభావితం చేయడానికి మన కవిత గారి తరఫున ఎవరో ప్రయత్నం చేశారు, ఆ రికార్డు ఈడీ దగ్గర ఉంది అని వాళ్ళ ప్రతి పిటిషన్లో చెప్తా ఉన్నారు. సో ఈ అవును. ఈ రెండు అడ్డం ఉన్నాయి. అంటే ఇంటరీం కేజ్రీవాల్ గారికి వచ్చా సార్ చెప్పండి చెప్పండి. ఇంటరీం బెయిల్ లో కేజ్రీవాల్ గారు వెళ్ళి తర్వాత జూన్ 2 వస్తానంటే కోర్టు చెప్పినట్లుగానే కరెక్ట్ రావడం, ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది అంటారా? తప్పకుండా చేస్తుందండి. అయితే అది చేసే ముందు ఈ పిఎంఎల్ యాక్ట్ లో సెక్షన్ 45 ప్రకారం ట్విన్ టెస్ట్ సాటిస్ఫై చేయాలి. ఓకే. ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈ అఫెన్స్ రిపీట్ చేయడం అని. ఈ రెండు అయిన తర్వాతనే మీరు చెప్పిన ఇవన్నీ కండిషన్స్ వస్తాయి. అయితే అచ్చా. ఇప్పుడు కేజ్రీవాల్ బెయిల్లో ఇప్పుడున్న బెయిల్ జడ్జిమెంట్ లో పెద్దగా వాటిపైన పెద్దగా డిస్కషన్ చేయలేదు ప్రైమా ఫేసి. ఓకే. ఓన్లీ ఏంటంటే ఓన్లీ అప్రూవర్ స్టేట్మెంట్లు అంటారు. సరే, అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో ఇష్యూ ఉందంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఎక్కడ లేదు. ఎక్కడా లేదు. అవును. ఈడీ వారు రిలే అవుతుంది ఏంటంటే పిఎంఎల్ యాక్ట్ లో సెక్షన్ ఉంటుంది, ఏదైనా ఉమ్. కంపెనీ కానీ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అఫెన్స్ చేస్తే అది మీకు చెప్పాను, మనకు చెక్ బౌన్స్ లో కూడా కంపెనీ మీకు చెక్ ఇస్తుంది, ఎవరో ఉమ్. డైరెక్టరో దాని మేనేజరో ఏమంటారు సిఎఫ్ఓనో ఎవరో సైన్ చేసి ఇస్తారు మనకి. కానీ మనం కేసు వేసేటప్పుడు కంపెనీతో పాటు కంపెనీ ఏమంటారు దాన్ని ఎట్లా అంటారంటే హూఎవర్ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ రన్నింగ్ దట్ కంపెనీ ఉంటారో వాళ్ళని కూడా మనం లైబుల్ చేస్తాం. ఉహుం.
సపోజ్ ఒక ఏబిసిడి కంపెనీ మనకి చెక్ ఇచ్చిందండి, పేమెంట్ బౌన్స్ అయింది అవును. అనుకోండి. అవును. ఏబిసిడి కంపెనీ జైల్లో పెట్టలేరు కదా. సో కంపెనీ తరఫున కంపెనీ వివరాలు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ మనం అక్యూజ్ చేస్తాం. డైరెక్టర్లు అనుకోండి, అదేలేండి. ఆ, మేనేజర్లు అనుకోండి, చేస్తాం. సో పిఎంఎల్ ఉమ్, యాక్ట్ లో కూడా ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. ఉమ్హు, ఏదైనా కంపెనీ కానీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ మనీ లాండరింగ్ పాల్పడితే ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ని ముద్దాయి చేస్తారు. సో ఈడీ రిలే అవుతుంది ఏంటిదంటే ఉమ్. కేజ్రీవాల్ డైరెక్ట్ డబ్బులు తీసుకోవడము, డబ్బులు తీసుకొని వాడుకోవడం లేదు. లేదు. ఆ డబ్బులు ఆ పార్టీ ఎలక్షన్లకు వాడుకుంది, గోవా ఎలక్షన్లకు అనేది. అవును. దానికి ఏంటిదంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఫంక్షనరీస్ కొంతమంది స్టేట్మెంట్ తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారి, ఈ పార్టీకి అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గారి నిర్ణయాలను తీసుకునేది, ఈ పార్టీని నడిపించేది అరవింద్ కేజ్రీవాల్ గారు అని. సో ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ గారిని దీంట్లో ముడిపెట్టింది అనమాట. సో ఓకే. ఆ ఆర్గ్యుమెంట్ ఈడీ చేసింది, కానీ జడ్జి గారి బెయిల్ ఆర్డర్లో వాటిపైన కూడా పెద్దగా తీసుకోలేదు. చర్చించలేదు, ఆ, తీసుకోలేదు వాటిని కూడా. ఓకే. కవిత వచ్చే వరకేమో కవిత గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కనపడతా ఉంది. ఉహు, డబ్బులు మొబిలైజ్ చేయడంలో, కిక్ బ్యాక్ ఇవ్వడంలో. కిక్ ఉమ్, బ్యాక్ ఇచ్చిన తర్వాత కొన్ని కంపెనీల ద్వారా అక్కడ మద్యం వ్యాపారం చేసి వాటిలలో వచ్చిన ప్రాఫిట్లని ఈ కిక్ బ్యాక్ ని రీకూపరేట్ చేసుకోవడం చేసింది అనేది ఈడీ వారి అలిగేషన్. ఉమ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే కవిత గారి పైన ఆ సెల్ ఫోన్లని డిలీట్ చేయడం, ఓకే. తర్వాత ఇందులో ఒక ఏమంటారు సాక్ష్యాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయడం. ఉమ్. ఈ రెండు కొంచెం కష్టం ఓవర్కమ్ చేయడం కవిత గారు. అచ్చా. అండి, ఈ రెండు తర్వాత కారణాలు. ఈ చెప్పండి. రెండు కారణాలు, తర్వాత ప్రైమాఫేస్ ఇన్వాల్వ్మెంట్ అంటే కేజ్రీవాల్కి వచ్చే వరకు కేజ్రీవాల్ గారి తరఫున వాదన ఏంటిదంటే ఓన్లీ అప్రూవర్ స్టేట్మెంట్ల మీదనే ఉంది, ఉమ్, దానికి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ లేదు అనేది. కవిత గారు దానికి వచ్చే వరకు అప్రూవర్ స్టేట్మెంట్లతో పాటు కాస్త కొరాబరేటింగ్ ఎవిడెన్స్ కాస్త డెవలప్ చేశారు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓబరాయ్ హోటల్లో ఆవిడ అదే టైంలో ఉండడము, అవును. కవిత గారి ఇంట్లో దీంట్లో ఉన్న ఐదుగురు ముద్దాయిలు మీటింగ్ జరగటము, ఉమ్, ఫేస్ టైం లేదో సంభాషణ చేయడం, తర్వాత ఆ, బుచ్చిబాబు గారికి కవిత గారికి ఏదో వాట్సాప్ చాట్ ఉంది. ఉమ్, ఇవన్నీ ఐసోలేటెడ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ చేయవు, కాకపోతే ఉమ్. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. అన్నిటికంటే ఏంటంటే నేను మళ్ళీ చెప్పాను, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ప్రిజంప్షన్స్ ఉంటాయి. ఓకే. తన సెల్ ఫోన్ ని డిలీట్ చేయడం తోటి ఆ ప్రిజంప్షన్ కిక్కినైంది కాబట్టి ఉమ్, ప్రైమా ఫేసి నేరం చేసినట్టు. ఈ ఉమ్. నేరానికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటూ సమ్మన్స్ ఇచ్చిన తర్వాత సెల్ ఫోన్ లో డేటాని డిలీట్ చేసింది. కాబట్టి ప్రిజంప్షన్ ఏంటంటే ఆ డేటా ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఉంది అనేది కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటది, ఓకే. సార్, ఇప్పుడు మళ్ళీ లేకపోతే కింది డిలీట్ కోర్టు. చేయాల్సిన అవసరం వచ్చింది అని. అదే. మరొకసారి కింది కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిల్ రిజెక్ట్ అయింది అనుకోండి, హైకోర్టుకు వెళ్ళొచ్చా కవిత గారు? డెఫినెట్ గా ఐ థింక్ రిజెక్ట్ అయిన తర్వాత హైకోర్టు లేసినట్టుంది, అంటే నాకు గుర్తులేదు కానీ హైకోర్టులో ఉమ్. పెండింగ్ ఉన్నట్టుంది. అంటే హైకోర్టులో కూడా వచ్చి అక్కడ ఆర్గ్యుమెంట్ చూసుకుంటారు, లేదా కింద ఏ విధంగా ఉంటాయి అక్కడ? అంటే జనరల్ హైకోర్టు అప్పీల్ పోతారు కాబట్టి కింద ఏవైతే వాదనలు జరుగుతాయో కిందే రికార్డు ఉంటుందో దానిపైనే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లేకపోతే ఉహు. దానిపైనే జరగాలి. సో కవిత గారికి అది ఎప్పటికీ ఇది పెద్ద తలనొప్పి వ్యవహారం. అడ్డంకి. ఆ అండ్. ఆ సెల్ ఫోన్లు డిలీట్ చేయటము, ఉహు. సమ్మన్స్ వచ్చిన తర్వాత అపియరెన్స్ కంటే ఆ సెల్ ఫోన్లను ప్రొడ్యూస్ చేయమని ఎప్పుడైతే వాళ్ళు నోటీస్ పంపించారో ఈడీ వాళ్ళు, ఆ ఉమ్. డేట్ తర్వాత డిలీట్ అయినవి. ఓకే. అండ్ డిలీట్ చేయడం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ తప్పు, కానీ ఆ డిలీట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోవటం. అంటే డిలీట్ చేయడం కూడా విత్ టూల్స్ చేయడం అనేది మైనస్ అయిన అనుకోవచ్చా? ఆ, ఇప్పుడు ఐ థింక్ 9 సెల్ ఫోన్లు అనుకుంటా, 9 సెల్ ఫోన్లు ఆ రెండు డేట్లలోనే కంప్లీట్ గా డిలీట్ చేయడం అది కాస్త సస్పీషియస్ గా ఉంటది. అంటే డిలీట్ చేయడం అంటే వాళ్ళు చెప్పడం వెర్షన్ ప్రకారం మాకు ఫోన్లు ఎవరికైనా వాడిన తర్వాత ఇవ్వడం అనేది ఆటోమేటిక్ డిలీట్ చేస్తుంటా ఉంటున్నారు, కానీ ఇక్కడ టూల్స్ వాడడం అనేది మైనస్ అని టూల్సే అనుకో. కాదండి, ఈ ఫోన్లు నేను వాడలేదు ఎవరు వాడారని మనకు పదే పదే చెప్తున్నారు. ఎవరు వాడారని అడిగితే ఈడీ వారు దానికి సమాధానం చెప్పారు, ఎవరు డిలీట్ చేశారంటే సమాధానం చెప్పారు. ఓకే. తర్వాత అంత షార్ట్ టైంలో విత్ ఇన్ 1-2 డేస్ లో అన్ని ఫోన్లని డిలీట్ చేయటం. అంటే ఉమ్. నోటీస్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్ గా చెప్పారు ఈ ఫోన్లు కావాలి అని, అవునండి. ఆ ఫోన్లు మాత్రమే నోటీస్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేయటం. ఓకే. అంటే దాంతో ఫైనల్ చెప్. ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్న ప్రిజంప్షన్ కిక్ ఇన్ అవుతుందండి, 114G. ఓకే. సార్, ఫైనల్ గా చెప్పండి, అంటే అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినంత ఈజీగా కవిత గారు బెయిల్ రాదంటారు? లేదు లేదు, కష్టం. అరవింద్ కేజ్రీవాల్ గారికి అదే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా, ఆయనకి ఎటువంటి యాంటీసిడెంట్ లేదు ఉమ్. బెయిల్ కట్టం పెట్టడానికి. ఓకే. అంటే మీకు ప్రైమా ఫేసి కేసు ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్, వీటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి సాక్ష్యాలు తారుమారు చేయరు, సాక్షిని ప్రభావితం చేయరండి. కవిత ఉమ్. వరకు వచ్చే వరకు ఆ రెండు వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఫోన్లు డిలీట్ చేయడం ఒక సాక్షిని అప్రోచ్ అవ్వడం, బెదిరించి. అవును. తన స్టేట్మెంట్ ని మార్చుకోవాలి.
కానీ హైకోర్టు కూడా స్టే ఇచ్చిందంటే హైకోర్టు కూడా ప్రైమా ఫేసి కన్విన్స్ అయింది ఈ బెయిల్ ఆర్డర్ తప్పు ఉంది అని. అచ్చా. ప్రైమా ఫేసి కన్విన్స్ అయ్యే స్టే ఇచ్చింది. సో ఆ, నాకు తెలిసి దీనిపైన ఏం జరుగుతుందంటే మోస్ట్ ప్రాబబ్లీ కింది కోర్టు బెయిల్ ఇచ్చిన డిస్మిస్ ఆర్డర్ని చేస్తారు. డిస్మిస్ చేస్తూ మేబీ మళ్ళీ వెనక్కి కింది కోర్టుకు పంపించి మళ్ళీ ఒకసారి పూర్తిగా ఎంక్వైరీ ఇద్దరు చేయమంటారు. వాదనలు విని మళ్ళీ జడ్జిమెంట్ ఇవ్వమని ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. బట్ ఓకే. హైకోర్టు ఈస్ ప్రైమా ఫేసి సాటిస్ఫై అయింది ఇమీడియట్ గా స్టే ఇవ్వటం అంటే అచ్చా. దట్ ఆ బెయిల్ ఆర్డర్ తో తప్పు ఉంది అని. ఓకే. మొత్తం మీద తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారికి వచ్చినంత ఈజీగా కవిత గారి విషయంలో బెయిల్ వచ్చే అవకాశం లేదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఆవిడ చేసింది పెద్ద పనే, అంటే ఫోన్ లో డిలీట్ చేయడం అంతా పెద్ద ఆటంకంగా మారినట్లుగా రాజీవ్ రెడ్డి గారి యొక్క విశ్లేషణ. ఇది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బెయిల్ విషయంలో. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారికి కింద కోర్టు బెయిల్ ఇచ్చిన, హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. దీనిపై ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి. ఎందుకు హైకోర్టు ఆ విషయం అడ్డుకుందన్న విషయం, ఆ కాపీ మన చేతికి వచ్చాక మరోసారి రాజీవ్ రెడ్డి గారిని కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.